నీ ప్రవర్తన బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా? ప్రభువుని నమ్మిన తర్వాత నీ ప్రవర్తన ఎలాగుంది? నిజంగా నీ ప్రవర్తన ప్రభు దృష్టికి ప్రీతికరంగా ఉందా? ఆయన దృష్టికి అయిష్టకరంగా ఉందా? ఒక్కసారి ఆలోచించి. రెండవది, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నావా లేదా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయమందు. దేవుడు ఆనందపడక చాటున వెళ్ళి ఏడ్చేది ఎప్పుడట? ఆయన మాట వినని జనాంగమును బట్టి. అంటే మీరు అనొచ్చు, మేము వింటున్నాం కదన్నా. వింటున్నారు, ఆ ప్రకారంగా ప్రవర్తించకపోవడము అనబడేటటువంటిది ఆయన మాటను నిర్లక్ష్యము చేయడమే. ఆయన మాటను నిర్లక్ష్యం చేయడమే. ఒక దినాన ప్రభువునందు ప్రియులారా, మరలా చెప్తున్నాను నేను, భూమి మీద నువ్వు ఆయనను ఎంత నిర్లక్ష్యం చేస్తావో భూమి మీదనే ఆ నిర్లక్ష్యానికి ప్రతిఫలాన్ని ఏం చేయాలి? పొందాలి. బైబిల్ను ఆధారం చేసుకుని చెప్తున్నాను.